కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసి ఇచ్చిన హామీని నెరవేర్చిందని అంటున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 2 పిల్లలుంటే 26,000, ముగ్గురుంటే 39, నలుగురుంటే 52,000 చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేశామన్నారు. అదే సమయంలో ఒక్కొక్క విద్యార్థికి 2,000 రూపాయల చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయన్నారు. హామీలు అమలు చేసే విధంగా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈరోజు మీరు తెల్లవారు తిన్నట్టు నుంచి చూస్తున్నారు, టీవీలు కానీ సోషల్ మీడియాలు కానీ పేపర్లు కానీ హోరెత్తున్నాయి. తల్లుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గుండెల మీద చేసుకొని మా పిల్లలు ప్రశాంతంగా మేము స్కూల్కి పంపించగలమనే ఒక ధైర్యం, నమ్మకం, భరోసా మీద ఉన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఈ అమ్మక ఒడి అని ఇచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వలేదు. జగన్ గారు, భారతి గారు ఇద్దరూ కూడా ఓకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లడికే ఇచ్చారు. అది 42 లక్షల మందికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తామని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉన్న 67 లక్షల మందికి ఈరోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి సంధ్యారాణి. తల్లికి వందనం పథకంలో 2,000 మంత్రి లోకేష్ అకౌంట్లో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అమ్మఒడి డబ్బులు జగన్ అకౌంట్లో పడ్డాయా అంటూ, భారతి అకౌంట్లో పడ్డాయా అంటూ ప్రశ్నించారామె. జగన్ హయాంలో ఇంట్లో ఒక్కరికే ఇచ్చారని, తాము కుటుంబంలోని అందరి పిల్లలకు పథకాన్ని అప్లై చేస్తున్నామని చెప్పారు సంధ్యారాణి. అంటే ఎంత మతి లేకుండా మాట్లాడుతున్నారంటే, గత టైంలో మీరు 13,000 ఇచ్చారు, 2,000 అప్పుడు మీ భారతి గారు జోబులో వేశారా? రెండో పిల్లాడికి ఇవ్వాల్సిన 15,000 తీసుకెళ్లి మీ జగన్ గారు జోబులో వేసుకున్నారా? ఏం చేశారు? ఈరోజు 4 పిల్లలుంటే మన నియోజకవర్గంలో చాలా మంది కనిపించారు. 60,000 రూపాయలు అంటే 52,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. 8,000 రూపాయలు ఇంతకు పూర్వంలాగే స్కూల్ డెవలప్మెంట్కి మీరు ఎలా పెట్టారో అలాగే ఇచ్చాం. అది తప్ప? అది తప్పైతే మీరు చేసింది అప్పుడు తప్పే. ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మొత్తం అంతా శుభ్రం చేయడానికి, టాయిలెట్స్ క్లియర్ చేయడానికి, ఆ స్కూల్లో ఏదైనా మౌలిక సదుపాయాలు లేకపోతే ఖర్చు పెట్టడానికి ఇచ్చామని మీరు చెప్పారు. అదే విధానం మీరు మేము మంచి అయితే పాటిస్తాం, మీకు తెలుసో లేదో. మీలాగా అన్ని రద్దు 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 అనం మేము.